సంగారెడ్డి జిల్లా బోరపట్ల సమీపంలోని అపిటోరియా యూనిట్ 1 పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి ఈటీపీ ప్లాంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో భారీగా రసాయన పదార్థాలు దగ్ధం కావడంతో పరిసర ప్రాంతాల్లో దుర్వాసన వ్యాపించింది. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలను పాటించడం లేదని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భద్రతా ప్రమాణాలు పాటించని పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రైట్ రాము, చెప్పండి. యమునా, గుడ్ మార్నింగ్. సంగారెడ్డి జిల్లాలోని పరిశ్రమలో అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే అత్నూరం మండల్ బోర్పట్ల గ్రామ పరిధిలోనే అపిటోరియా పరిశ్రమలో యూనిట్ 1 లో అయితే ఈ అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. కార్మికులు విధుల్లో చేరి ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్న క్రమంలోనే ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో భయాందోళనకైతే గురయ్యారు. కార్మికులంతా పరిశ్రమలోంచి బయటకి పరుగులైతే తీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఈ యొక్క కార్మికులు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అప్రమత్తమై ఫైర్ ఇంజన్ అధికారులకైతే సమాచారం అందించారు. దీంతో అక్కడ ఫైర్ సేఫ్టీ అధికారులు అదే ఫైర్ ఇంజన్లతోనైతే అక్కడికి కంపెనీ ఏదైతే పరిశ్రమ ఉందో పరిశ్రమ వద్దకు వచ్చి ఫైర్ ఇంజన్ల సాయంతోనైతే అగ్నిమాపక అధికారులు ఈ మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. అయినప్పటికీ ఈటీపీ ప్లాంట్ ఏదైతే ఉందో ఆ ఈటీపీ ప్లాంట్ పూర్తిగా అయితే దగ్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. పెద్ద ఎత్తున మంటలు ఒక్కసారిగా ఎగిసిపడంతో బోర్పట్లలోని గ్రామ ప్రజలు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలైతే పెద్ద భయాందోళనకు అయితే గురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అగ్ని ప్రమాదం జరిగిన బ్లాక్ లో కార్మికులు ఎవరు లేకపోవడంతోనే ఎలాంటి ప్రాణానికి నష్టం కలగలేదన్నట్టయితే మనము చెప్పవచ్చు. దీంతో అయితే పలుమార్లు కూడా ఏదైతే బోర్పట్ల గ్రామస్తులు ఉన్నారో, ఎందుకంటే ఈ పరిశ్రమ గ్రామానికి అటాచ్డ్ ఉంది కాబట్టి మునుపు చాలా పలుమార్లు కూడా ఈ యొక్క గ్రామస్తులు అయితే పీసీబీ అధికారులు కావచ్చు, జిల్లా అధికారులు కావచ్చు, చాలా సార్లు అయితే ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి, కనీసము యాజమాన్యము సరి అయిన చర్యలు చేపట్టడం లేదు. ఎలాంటి ఫైర్ సేఫ్టీ ఇక్కడ ఎలాంటి ఫైర్ సేఫ్టీ కూడా లేదన్నట్టయితే పలుమార్లు అయితే ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ పీసీబీ అధికారులు కావచ్చు, ఇటు జిల్లా కలెక్టర్ కూడా మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఈ యొక్క పీసీబీ అధికారుల నిర్లక్ష్యము అలాగే యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నట్టయితే అక్కడ గ్రామ ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంలో చూస్తున్నట్టయితే ఇక్కడ కార్మిక సంఘాలు కూడా తెలుపుతున్నాయి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా సరైన చర్యలు చేపట్టాలనైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంలో ఈ అధికారుల నిర్లక్ష్యం వల్లనే తరచుగా ఈ యొక్క అన్ని పరిశ్రమలు ఈ బోర్పట్ల పరిశ్రమే కాకుండా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అయితే ఈ పరిశ్రమల్లో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనలు చోటు చేసుకోకుండా సరి అయిన చర్యలు తీసుకొని అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు కూడా నిర్వహించాలన్నట్టయితే ఇక్కడ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. యమునా, రైట్, థ్యాంక్ యూ.